భాష ఆధారంగా ఏర్పడిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దీని ఏర్పాటు వెనుక ఒక గొప్ప త్యాగం, పెద్ద ఉద్యమముంది. ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడిందో క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాం. 1. మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విభజన. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ మొదలైంది. అంతకుముందు మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగువారు ఇతర భాషా ప్రాంతాలతో కలిసి ఉండేవారు. 2. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష. తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాలని మహాత్మాగాంధీ అనుచరుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అక్టోబర్ 1952 19న మద్రాసులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 52 రోజుల పాటు సాగిన ఈ దీక్ష తర్వాత డిసెంబర్ 1952 15న ఆయన ప్రాణాలర్పించారు. 3. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు 1953. పొట్టి శ్రీరాములు మరణంతో తెలుగు రాష్ట్రంలో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ప్రజల ఉద్యమ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి అక్టోబర్ 1953 1వ తేదీన మద్రాసు ప్రెసిడెన్సీ నుండి తెలుగు మాట్లాడే జిల్లాలను వేరుచేసి ఆంధ్ర రాష్ట్రంను ఏర్పాటు చేసింది. దీనికి కర్నూలు రాజధానిగా ఉండేది. 4. ఆంధ్రప్రదేశ్ అవతరణ 1956. ఆ తర్వాత నవంబర్ 1956 1న రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, స్టేట్స్ రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలుగు మాట్లాడే ప్రాంతాలను తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చేశారు. ఇలా 2 ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించాయి. అప్పుడు హైదరాబాద్ దీనికి రాజధానిగా మారింది. 5. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు 2014. చాలా సంవత్సరాల ఉద్యమాల తర్వాత ఫిబ్రవరి 2014 18న భారత పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ విభజనకు ఆమోదం తెలిపింది. దీంతో జూన్ 2014 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా మారింది. తరువాత విశాఖపట్నం సహా పరిపాలనా వికేంద్రీకరణ జరిగింది. మీకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని ఏదైనా నిర్దిష్ట కాలం, ఉదాహరణకు శాతవాహనులు లేదా విజయనగర సామ్రాజ్యం లేదా తెలంగాణ ఉద్యమం గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో వివరణ మీకు నచ్చితే దయచేసి లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సర్ఫీ స్టోరీస్కు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ను నొక్కి ఆల్ పై క్లిక్ చేయండి.